హాయ్ ఎవ్రీవన్, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన జంతుకులు ఎలా చేయాలో చూసేద్దామా. ఆ వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఒక గిన్నెలో వరిపిండిని తీసుకోవాలి. 1.5 kg వరిపిండిని అయితే తీసుకున్నాం. వరిపిండి అంటే బియ్యపిండి. బియ్యపిండి వేసుకున్న తర్వాత 1/2 kg శనగపిండిని వేసుకోవాలి. బియ్యపిండి అనేది బియ్యంని కడిగి ఆరపోసి పిండి ఆడిచ్చిన బియ్యం పిండిని తీసుకోవాలండి. వామ్ని వేసుకోవాలి. 20 రూపీస్ వామ్ ప్యాకెట్ అయితే వేసాం మేము ఒకటి. వామ్ అనేది ఎక్కువగా వేసుకోవడం వల్ల చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ అరుగుదల అనేది త్వరగా అవడం కోసం వేసుకుంటామండి. అదే పిండిలో 10 రూపీస్ డాల్డా ప్యాకెట్ని అయితే యూజ్ చేసామండి మేము. డాల్డా ప్యాకెట్ ప్లేస్లో మీరు వెన్నపూసను కూడా వేసుకోవచ్చు. ఈ డాల్డా అనేది వేయడం వల్ల గుల్లదనం అనేది వస్తుంది జంతుకులకి. దీనిలోనే తగినంత కారాన్ని వేసుకోవాలి. కారం అనేది 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా పిండిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న పిండిలో ముందుగా మరగబెట్టుకొని ఉంచుకున్న వాటర్ని అయితే వేసుకోవాలండి. మరగబెట్టిన వాటరే వేసుకోవాలి. వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఒక ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాం. మొత్తం ఒక ముద్ద చేయాలంటే కష్టం కదండి. సో కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ వాటర్ వేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఒక 10 to 15 minutes పక్కన ఉంచుకోవాలి కలుపుకున్న పిండిని. లేదంటే వెంటనే కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న పిండిని జంతుకుల గొట్టం ఉంటుంది కదండి, జంతుకుల రూపంలో వేసేసుకోవడమే. జంతుకుల గొట్టంలో చాలా రకాలు ఉంటాయండి. ప్లేట్స్ అనేవి మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ జంతుకుల గొట్టంకి ఉంటాయండి. అవి పెట్టుకోవచ్చు. మేమైతే జంతుకులు వేసుకునేదే పెట్టుకున్నామండి. ఇస్తున్న విధంగా పిండిని అయితే అప్లై చేయాలి. లోపల పెట్టాలి. పెట్టి ఆ స్క్రూని అనేది తిప్పేసుకోవాలి. ప్లేట్ పెట్టి హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాం. ఈ విధంగా అయితే జంతుకులు వేసేస్తున్నాము. జంతుకుల గొట్టంలో చాలా రకాలు ఉంటాయండి. మేమైతే ఈ జంతుకుల గొట్టాన్ని అమెజాన్లో అయితే బుక్ చేసామండి. ఓన్లీ 110 రూపీస్కి అయితే బుక్ చేసాము. జంతుకులు అనేవి వేగిపోయిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన జంతుకులు అనేవి రెడీ అయిపోయాయండి. మీరు కూడా వేయాలనుకుంటున్నారు. మేము ప్రిపేర్ చేసిన హోమ్మేడ్ జంతుకులు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఆలస్యం దేనికి, మా వీడియోస్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.